వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న WHO మరి దీని నుంచి అమెరికా అధికారికంగా వైదొలగటమే అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా హెచ్చరిస్తూ వచ్చారు. మరి తాజాగా ఆయన ఈ ఉపసంహరణను అధికారికంగా అమలు చేశారు. దీంతో ప్రపంచ ఆరోగ్య రంగంలో ఒక కీలక మార్పు మొదలైనట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అమెరికా వైద్య మానవ సేవల విభాగం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఇకపై WHOకు అమెరికా నుంచి ఎలాంటి నిధులు విడుదల చేయబోమని కూడా స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా WHO కార్యాలయాల్లో పనిచేస్తున్న అమెరికా సిబ్బంది కూడా తిరిగి వెంటనే అమెరికాకి రండి అని వెనక్కి పిలిపించుకున్నట్లుగా కూడా ప్రకటించింది. WHO ప్రాయోజిత సాంకేతిక కమిటీలు, వర్కింగ్ గ్రూపులు, ఇతర అంతర్జాతీయ ఆరోగ్య వేదికల్లో కూడా అమెరికా ఇకపై పాల్గొబోదని కూడా పేర్కొన్నారు. అయితే ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకే ఈ చర్యలు తీసుకున్నట్లుగా అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు కూడా తెలిపారు. ముఖ్యంగా COVID-19 మహమ్మారి టైంలో WHO వ్యవహరించిన తీరుపై కూడా ట్రంప్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో WHO విఫలమైంది, అవసరమైన సంస్కరణలు అమలు చేయలేకపోయింది, రాజకీయ ప్రభావాలకు లోనే సంస్థ పనిచేసిందని కూడా ట్రంప్ ఆరోపించారు. ఈ కారణాలన్నింటినీ ప్రస్తావిస్తూ WHO నుంచి వైదొలగడం తప్పనిసరి అయిందని కూడా ట్రంప్ తన ఉత్తర్వులలో పేర్కొన్నారు. మరొక కీలక అంశం WHOకు అమెరికా చెల్లించాల్సిన బకాయిలు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థకు అమెరికా సుమారుగా $260 మిలియన్ బకాయిగా చెల్లించాల్సిందని కూడా అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించారు. అయితే ఈ మొత్తాన్ని చెల్లించాల్సిన చట్టబద్ధమైన బాధ్యత తమపై లేదని కూడా ఇప్పుడు అమెరికా చెప్పటమే పెద్ద చర్చకి కారణమవుతారు. WHO నుంచి ఉపసంహరణకి ముందు బకాయిలను పూర్తిగా చెల్లించలేదు అన్న నిబంధన కూడా ఎక్కడుంది అని కూడా పేర్కొన్నారు. దీనిపై WHO అధికారులు స్పందిస్తూ బకాయిలు చెల్లించకుండా ఉంటే ఉపసంహరణ పూర్తి కాదని కూడా అభిప్రాయపడ్డారు. అమెరికా మాత్రం తన నిర్ణయంపై వెనక్కి తగ్గే సంకేతాలు కూడా ఇవ్వట్లేదు. గత 2 సంవత్సరాల్లో అంటే 2022-23లో అమెరికా ఒక్కటే WHOకి దాదాపుగా $1.3 బిలియన్ నిధులు సమకూర్చింది. మరి ఇప్పుడు ఈ నేపథ్యంలో అమెరికా తప్పుకోవటం వల్ల WHO ఆర్థిక పరిస్థితిపై కూడా గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నడుస్తున్న ప్రజారోగ్య కార్యక్రమాలు, వ్యాధుల నియంత్రణ, టీకాల పంపిణీ, అత్యవసర ఆరోగ్య సహాయ చర్యలపై తీవ్రంగా ప్రభావం చూసే ప్రమాదం ఉందని కూడా ఆందోళన వ్యక్తమవుతాను. అప్పుడు ఇదంతా చూస్తే అమెరికా WHO నుంచి అవుట్ అవటం కేవలం రాజకీయ నిర్ణయం అయితే ఖచ్చితంగా కాదు, ప్రపంచ ఆరోగ్య వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలకి చూపే కీలక మలుపుగా మారే అవకాశాలు ఉన్నాయి. మరి భవిష్యత్తులో వీటిపైన ఇతర దేశాలు ఎలా స్పందిస్తాయన్నదే ఇప్పుడు ప్రపంచం అంతా ఆసక్తిగా గమనిస్తున్న అంశంగా మారింది. మరి మీరేమంటారు? దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.